ఏం చేస్తున్నారల్లా? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉన్నామండి. దేవి నవరాత్రులు కదా, బాగా చేసుకుంటున్నామండి. చేసుకోలేని వాళ్ళు ఏమో వీడియోలు చూస్తూ కూర్చున్నామండి అని అంటున్నారా? నేను ఇలా అన్నింటినీ మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పనా? మీకు కొంచెం గోరువదనం ఎక్కువే ఆంటీ, ఎంత ఎటకారంగా మాట్లాడుతున్నారో మా గురించి మీరు అని అనుకుంటున్నారు కదా. అవును, నిజమే చెప్తున్నాను. కోపం వచ్చినా పర్వాలేదని ముందే చెప్పాను కదా. మా పిల్ల పొద్దున ఫోన్ చేసింది, ఏదో చెప్తుంది. చెప్తుంటే ఇంకా చెప్పింది చాలు తల్లి, దేవి నవరాత్రులు కదా, పూజ చేసుకో, పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నాను. ఏంటి మమ్మీ ఎప్పుడు ఇలాగే చెప్తావు అంటుంది. నిజమే చెప్పాను కదా, అబద్ధం ఏమన్నా చెప్పానా? కాబట్టి దేవి నవరాత్రులు పూజలు చేసుకోండి, లేకపోతే కనుక దేవాలయానికి వెళ్ళి 10 నిమిషాలు ధ్యానం చేసుకోండి అమ్మవారి గురించి. ఇంకా వీడియోలు ఎవరు చూస్తారా ఆంటీ మరి అని అంటున్నారు కదా. ఇవాళ కాకపోతే రేపొద్దుడు చూస్తారు, సాయంత్రం చూస్తారు, పడుకునేటప్పుడు చూస్తారు. అయితే ఇలా అన్నారు కదండి, రేపొద్దు నుంచి మీ వీడియోలు చూడండి అని అంటున్నారు కదా. సర్లే మీ ఇష్టం, చూస్తే చూడండి లేకపోతే మానేయండి, కానీ మీకు వీలున్న టైంలోనే చూడండి. ఇక ఈ కూర నేను బాగా బలిసినప్పుడైనా వండుంటాను, లేకపోతే ఇంట్లో ఏమీ లేనప్పుడైనా వండుంటాను. ఏదేమైనా ఇవాళ వండలేదు ఇది, కానీ వాయిస్ ఓవర్ ఈరోజు ఇచ్చాను అంతే.